నిర్మల్ జిల్లాలోని చిట్యాలలో దారుణం జరిగింది. బాలుడు రిషిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో మోది చంపేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఇక నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ జిల్లాలోని చిట్యాలలో దారుణం జరిగింది. బాలుడు రిషిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో మోది చంపేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఇక నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఎస్పీ జానకి షర్మిల తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం జరిగింది. రిషి అనే బాలుని 14 సంవత్సరాల బాలుని నిన్న రాత్రి నుంచి అతను కనిపించడం లేదు. రాత్రి ఉదయాన్ని చూసేవరకు అతనికి నెత్తి మీద బండ వరకు కొట్టి చంపేసి ఆ చెరువు ఒడ్డున వాడేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి మధ్యాహ్నం నుంచి పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించి కానీ వాళ్ళ కనిపించకు వీరు చేవమై కనిపించకపోతే వాళ్ళ కుటుంబీకులు గ్రామంలో కన్నూరు ఉన్నారు. గతంలో కూడా వీళ్ళ తండ్రిని కూడా ఇదే విధంగా చంపినట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ వెంటనే స్పాట్ నుంచి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గారు వచ్చి ఇక్కడ పరిశీలించారు. మొత్తం పరిశీలించి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరినీ టీమ్స్ తీసుకొచ్చి ఎవరు చంపిన వాడిని తొందరగా పట్టుకుంటాము, ఇలాంటి హత్య దారుణం అని చెప్పి ఆమె కూడా ఇప్పుడు వచ్చి మనకు సమాచారం ఇచ్చింది. ఈ రిషి అనే బాలుడికి తండ్రి కూడా ఇదే విధంగా హత్య జరుగుతుంది. ఆ ఊర్లో గ్రామంలో భయానక గురవుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చిట్యాల విలేజ్లో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. న్యూస్ టీం పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షిస్తాము. దర్యాప్తు కొనసాగుతుంది.